డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయ 4వ భాగం 14/7/20. రాయల నాటి పాలన భాష ఎలా మారిపోయింది, ఎలా వచ్చింది అన్నటువంటి దాని గురించి మనం కొంత చెప్పానన్న తర్వాత, పుల్లరి అంటే ఖాళీగా ఉన్న భూముల్లో పశువులను మేచి పచ్చిక మేపుకునేందుకు చెల్లించే సొమ్ము. దీనికోసమే మనకి పల్నాడు యుద్ధం జరిగింది కూడా. బొక్కసం గారు కోశాధికారి, బొక్కసం తిమ్మరాజనింగారు అనేవారి ప్రసిద్ధి. బోయ సుంకం ప్రభుత్వ అడవుల్లో జీవించే వాళ్ళు చెల్లించే పన్ను. బంటుబడి, బంటు పైన విధించే ఆదాయ పన్ను. మణిపైకం, హోల్సేల్ వర్తకం పైన విధించే పన్ను. ఇది ఈనాటి వ్యాట్ తరహా పన్ను లాంటిది. మగ్గరి, మగ్గం మీద విధించే పన్ను. మడి సుంకం, ఓడని సముద్రంలో లంగరు వేసినందుకు చెల్లించే పన్ను. మాదారిటకం, మేదరి పన్నుని మాదారిటకం అంటారు. ముద్రాయం, ముద్ర వేసినందుకు వచ్చే ఆదాయం. మిషానా అంటే జీవన భృతి. ముద్ర సుంకం, అమ్మకానికి తెచ్చిన సరుకు మీద ముద్ర వేసినందుకు విధించేటువంటి పన్ను. మాగ సుంకం, దానమివ్వబడిన గ్రామం గుండా సరుకు తీసుకు వెళ్లేందుకు వ్యాపారులు ఆ గ్రామానికి చెల్లించే సుంకాన్ని మాఘ సుంకం లేక మార్గ సుంకం. మార్గ సుంకమే మారి మాగవు. ఒక విధంగా టోల్ గేట్ లాంటిది, ఫాస్ట్ ట్యాగ్ లాగా ఇప్పుడు ఎలా ఉండదు. ముదల, జీవోల మీద సంతకం చేసే ప్రభుత్వ కార్యదర్శి. ముదల అంటే అన్ ఆర్డర్, కమాండ్, ఆజ్ఞ అని బ్రౌన్ నిఘంటు. ముదల పెట్టు అంటే టు కమాండ్, ఆజ్ఞాపించు. కమెండ్, ఆజ్ఞాపించు. కమాండ్ ఆజ్ఞాపించు. రామరాజు గారి మొదల అయిన మరో అధికారి నంజెల తిమ్మరాజు అనే శాసన పాఠాన్ని బట్టి మొదల పెట్టే అంటే ప్రభుత్వ ఉత్తర్వులిచ్చే అధికారిని కూడా మొదల అని పిలిచేవాళ్ళు అని అర్థమవుతారు. రాయసం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రాయసం శివుడు గారు అని ఒక కవిత రచయిత కూడా ఉన్నాడు. రాజాజ్ఞలను లిఖితపూర్వకంగా పంపే అధికారి కావచ్చని కె విద్యావతి రాశారు. కృష్ణరాయ రాయసం శ్రీపతి అని ఒక శాసనంలో ఉందట. రెడ్డి రెడ్డి అంటే గ్రామ పాలనాధికారి, విలేజ్ ఆఫీసర్. రెడ్డిగం, ఆ రెడ్డి అనేటువంటి రెడ్డిగం చేసేవాడు రెడ్లు అయ్యారు. వహి, తిరుమల రాజప్పలకు అగ్రహారంలో కట్టడి చేసిన వివరం. రామరాజయ్య వారికి విన్నపం చేసి వహి వ్యంతరువు చేసి
తామ్రశాసనంను ఆ పండితులకు ఇచ్చిన సిద్ధరాజు తిమ్మరాజు గారికి ఆనతిస్తేను తిమ్మరాజయ్య సదాశివరాయ శాసనం అని దాన్ని చదివిన డాక్టర్ కె విద్యావతి వహీ అంటే ఊరి లెక్కలు రాసే పుస్తకం. ఫారసీ బహీ అంట. బహీ ఖాతా అంటే లెక్కలు రాసే చిత్త ఆవర్జ. పారసీక బహీ నుండే ఈ వహీ అని వచ్చేవాడు. దిన వహీ అని ఇంటి పేరున్నావు అంటే రోజువారీ లెక్కలు రాసేవాళ్ళు అనుకోవాలి. మనం అంటే రోజువారీ లెక్కలు రాసే వాకిలి కావలికి సంబంధించిన అధికారి. వాకిలి కావలి తిమ్మ అని ఉంది కదా, సెక్యూరిటీ అధికారి లేదా టైం కీపర్. వాకిలి అడ్డప్పనాయుడు అనే ప్రసిద్ధి. స్థల భరిత దేవాదాయ ఆస్తులపై విధించే పన్ను. సుంకాధికారి సుంకాలు వసూలు చేసేవాడు. సుంకమణి బిల్ కలెక్టర్ లాంటి ఉద్యోగం. సువర్ణాదాయం రొక్కపు చెల్లింపు ద్వారా చేకూరిన ఆదాయం. చిల్లర సుంకం సిల్లర సుంకం సుగంధ ద్రవ్యాల పైన విధించే పన్ను. అలాగే రేవు సుంకం రేవులు దాటించినందుకు విధించే ట్యాక్స్ గన్. సుర సుంకం మద్యం అమ్మకాలపై పన్ను. రంటబడి ఏటబడి ఎంతబడి. ఏటబడి అంటే వార్షిక పన్ను. ఏట అంటే ప్రతి సంవత్సరం. ఏటబడి సంవత్సరానికి వచ్చే ఆదాయం. హజారం హజారం అంటే కొలువు కోటం ఎక్కువ. హజార రామాలయం ఉంది కదా విజయనగరం. హజార ముఖం అంటే న్యాయమూర్తి ఉన్నత ఆసనం. విజయనగర శాసనాలు భాషా సాంస్కృతిక సాహిత్య అంశాలు. సిద్ధాంత గ్రంథంలో డాక్టర్ కె విద్యావతి పాలనా పరంగా విజయనగర శాసనాలు తరచూ కనిపించే కొన్ని పారిభాషిక పదాల పట్టిక ఇచ్చి వీటిలో అనగ్రయాలు, అమరం, ఉద్ధారకాంశం, ఉప్పర సిద్ధాయం, ఇదిగి సిద్ధాయం, కవుల్లాయం, కులస్వాములు, కుల సిద్ధాయాలు, జాతికట్టు, వ్యంచాగవర్తనలు, దొరలు, పాలు, పంపు, పూర్వమర్యాద, ప్రభుమాన్యమడి, బందెలు, భూమివారు, మాగాణి స్వామ్యం, మూల దీపాలు, మేరగాళ్ళు, ఏకభోగం, రామడి సిద్ధాయం, రెడ్డితనం, వీసబడి, పూడిగం, రాసభోగం, వెత్తం, వెత్తివేముల, ఓప్పమి, సకలాయం ఇలా అనేక రకాలు. శాసనాన్ని చదివి ప్రయోజనం ఏమిటి అని మనకు ఏ పాఠాలు నేర్పుతాయి? అవి ఈ ప్రశ్నకు సమాధానాన్ని చరిత్రవేత్త జనసామాన్యానికి విభజించాలి. చరిత్ర పరిశోధనలు కేవలం చారిత్రకవేత్తలకే కాదు, ప్రజలకు కూడా ఉపయోగమే. చరిత్ర ప్రజల కోసం చరిత్ర చెప్పి అది నేర్పే పాఠాన్ని కూడా వివరించాలి. వాటిలోంచి మన భాషా సంస్కృతులకు ఉపయోగపడే అంశాన్ని ప్రచారంలోకి తేవాల్సిన అవసరం కూడా. సింహాచలంలో కృష్ణదేవరాయల దేవాలయం శాసనం. రాయలవారి తిమ్మరు కృష్ణదేవరాయల గారి మాత ముత్తాతల మూలాలు ఎక్కడికైనా ఆయన మాత్రం చంద్రగిరిలోనే పుట్టారు. చంద్రగిరిలోనే చదువుకున్నారు. తెలుగు సంస్కృత భాషల మీద ఎవ్వరికీ తీసిపోనంత పట్టు సాధించారు. అదనంగా కన్నడ, తుడు, తమిళం, మలయాళం కూడా తెలిసినవారు. రాయలవారి ముత్తాత తిమ్మరాజు తుడువ రాజసింహంశీ. ఆయన మాతృభాష తుడు. వరాహ పురాణంలో తుడువ రాజవంశ ప్రస్తావన. ఈ తుడు మాట్లాడేవాడి మన ప్రకాష్ రాజ్ అక్కడి వాడు. ఈ తిమ్మరాజు గారు తుడు దేశాన్ని వదిలి యవ్వన కాలంలోనే చంద్రగిరి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన కుటుంబమంతా చంద్రగిరిలో ఆంధ్రుడుగానే జీవించారు. ఆంధ్రుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే
వాళ్లకు పుట్టే సంతతికి మాతృభాష ఆంధ్రమే అవుతుంది కదా. ఈ విధంగా తుడు రాజవంశీకుల సంతానంలో తెలుగు మాతృభాషగా కలిగిన వాడు పుట్టారు. తుడువంశ రాజుల పేర్లు చూస్తే ఈ విషయం స్పష్టం. బుక్కమ్మ, తిప్పమ్మ, నాగమ్మ, ఓలమ్మ, తిరుమలమ్మ, చిన్నాది వీళ్ళంతా తుడువ రాణులే. 16 అణాల తెలుగు పేర్లు. మిగిలిన వారి సంగతి అలా ఉంచితే నంది మల్లయ్యని, ఘంట సింగన్ని తుಳು రాజులే పోషించారు. నరసరాయల వరాహ పురాణం, వరలక్ష్మీ కళ్యాణం, నరసింహ విజయం కావ్యాలను కృతి పొందారు. చెన్న కవి వీర నరసింహరాయలు అగ్రహారం ఇచ్చారు. కృష్ణదేవరాయలు పారిజాతాపకరణం మరి చరిత్రలను కృతి పొందటమే కాక స్వయంగా ఆముక్తమాల్యద కావ్యాన్ని తాను తెలుగులోనే రాయటాన్ని ఒక దైవాదేశంగా భావి మరీ వ్రాశారు. ఇది తుడు వంశ ఘనత. సంస్కృత తెలుగు పదాల మిశ్రమంగా ఉన్న భాష, చెవికింపైన భాష కాబట్టి తెలుగుని కర్ణాటక భాష అన్న. చెవుటింటికి కర్ణం అంటే చెవి. రాజధాని భౌగోళికంగా కన్నడ భూభాగంలో ఉంది కాబట్టి 5 భాషల కూటమిగా విజయనగర రాజ్యాన్ని కర్ణాటక రాజ్యం అని వ్యవహరించి ఈ రాజ్యంలో ప్రాభవాన్ని పొందిన సంగీతాన్ని కర్ణాటక సంగీతంగా కూడా అంటారు. కర్ణాటక సంగీతానికి పుష్టినిచ్చింది తెలుగు వాగ్గేయ కాదు. మంత్రివర్గంలో తిమ్మర్స్ చిట్టి గంగన మంత్రి అనే గంగనామాచ్యుడు తిమ్మరుసులోని మేధాశక్తిని గుర్తించి మంత్రిత్వంలోకి తెచ్చాడంట. నాదిండ్ల చిట్టి గంగనామాచ్యుడు సామాన్యుడు కాడు. మహామంత్రి శేఖరు మాచయ్య గారి మల్లన కవి తన రాజశేఖర చరిత్రలో సాడువ నారసింహ మనుజ ప్రభు కార్యకళా దురంధరుండై లవణాభివేష్టిత ధరాధిప దుర్మత మంత్రతంత్ర మంత్రి శృంగాల వితాన కేసరి అనంగ సమాన రూప రేఖాలలితాంగుడట్టి చిట్టి గంగన ఒప్పు గుణ అనుషంగుడై అనే పద్యం దీనికి సాక్ష్యంగా ఇచ్చారు. చిట్టి గంగనామాచ్యుడు మరణం తరువాత తిమ్మరుసు సాడువ నరసింహరాయలకు ప్రధానమంత్రి అయ్యారు. ప్రౌఢదేవరాయలపై తిరుగుబాటు చేయించి సాడువ నరసింహరాయల్ని రాజుని చేసిన ఘనత కూడా తిమ్మరుసు గారి. సాడువ నరసింహరాయల తర్వాత అతడి 2 కొడుకులు మనవడు స్వల్పకాలం రాజ్యం ఏద. తరువాత తుడువ నరసరాయలు తిరుగుబాటు చేసి తిమ్మ భూపాలుడు అతని తర్వాత అతని 2వ కొడుకు రాజ్యం ఏద. చివరికి తుడువ నరసరాయలకు రాజ్య హస్తగతమై తుడువ నరసరాయల తర్వాత పెద్ద కొడుకు వీర నరసింహరాయ, ఆయన తర్వాత 2వ కొడుకు కృష్ణరావరాయ రాజ్యానికి వచ్చారు. ఈ అందరికీ తిమ్మరుసు మంత్రిత్వం వరుసగా అయ్యింది. రాయల వారి జననం వారలలో తిప్పాంబకు కుమారుడు పరిపంధి కంధి మంథాచలమై వీర నరసింహరాయుడు వారాసి వరీత భూమి వలయంబు ఏర వీర శ్రీ నరసింహ హౌరి పిదపంది స్వక్షమా మండలీదారంధర్యమున జనంబు ముదమందంగన్నాగమాంబా సుతుండు ఆరోఢోన్నతి కృష్ణరాయుడు విభుండై రాజ్యసింహాసనం ఆరోహించే విరోధులు సహన శైలారోహముంచేయగాన్ పారిజాతాపహరణ పద్యంలో కావ్యంలో తిమ్మనామాచ్యుడు రాయలవారి జననాన్ని ఈ పద్యాల్లో చెప్పి నరసింహరాయలకు నాగమాంబకు రాయలు జన్మించాడు. రాయల తల్లి నాగులాంబ
గండికోట పాలకుడు పెమ్మసాని నాయకుల ఆడపడుచు. విజయనగర ప్రభుల్లో 16వ వాడు వీర నరసింహరాయ్. ఆయనకు 3 భార్యలు. తిప్పాంబ ద్వారా వీర నృసింహరాయలు, నాగులాంబ ద్వారా కృష్ణరాయలు, ఓబలాంబ ద్వారా దేవరాయలు, అచ్యుత దేవరాయలు పుట్టారని కథనం. రాయల జననం ఫలానా తేదీన అనటానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం 1471 జనవరి 17 జననం, 1529 అక్టోబర్ 17 మరణం. అప్పటికి ఆయనకి 58 ఏళ్ళు అనేది ఎక్కువ మంది ఒప్పుకున్నటువంటి విషయం. కాబట్టి 1471లోనే జరిగి ఉండాలి పుట్టక. ఆయన 1509లో 38వ ఏట పట్టాభిషిక్తుడయ్యారు. రాయలవారి ఇంటి పేరు తెలుగువారికి మాత్రమే ఇంటి పేరు ఉంటుంది. రాయలకు ఇంటి పేరు ఊరి పేరు ఉంటుంది. అల్లసాని పెద్దన గారు ఇలా రాసి, సంపెట నరసాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల నేర్చున శలగోడు సింహంబు చేరి దిక్కుర్తి కుంచు తలుపుల కరుల డి కొల్పున. సంపెట నరసాల అనటం ద్వారా రాయల ఇంటి పేరు సంపెటవారని, శలగోడు సింహమ్మ కృష్ణరాయల గ్రామం శలగోడు అని సూచించారు. సంపెటవారు తెలుగువారు. సంబెట అని మార్పు చెందాయి. సంబెట ఇంటి పేరు క్షత్రియ, వైశ్య, వెలమ, కమ్మ, ఇతర బీసీ కులాల్లో కూడా ఉంది. 1417 ప్రాంతం కడప జిల్లా పులివెందుల తాలూకా పేర్నిపాడు పాలించిన సంమెట సోమనృపాలుడు, కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా గుండ్లూరు పాలించిన సంమెట లక్కయ్య దేవ కుమారుడు సంమెట రాయదేవుడు, సంగమ వంశీకుడు కూడా ప్రౌఢదేవరాయల సామంతుడు. వెలుగోటి వంశావళిలో పేర్కొన్నటువంటి 1361 నాడు సంమెత కొండ్రాజు సాళువ నరసింహరాయల సమకాలీనులై సంమెత శివరాజు, సంమెత వీర నరసింహరాజు, ఎర్రపాడు ప్రభువులు వారు. అలాగే సింగభూపాలుడి కుమారుడు అనపోతాని గెలిచిన సంబెట భూనాథుడు బహుశః సంబెట సోమనృపాలు వెలుగోటి వంశావళిలో ఇది ఉంది. అంటే వీళ్ళని సంబెట భూనాథ సప్తాంగహరణ అనే పేరు. వీళ్ళంతా రాయల వంశీకులే. పట్టాభిషేకానికి ముందు గురదాడ శ్రీరామూర్తి గారు తొలినాటి విమర్శకులలో ముఖ్యుడు. ఆయన వ్రాసినటువంటి కవి జీవితాలు గ్రంథంలో చాలా విలువైన విషయాలు. పట్టాభిషేకానికి ముందు రాజ్యానికి ప్రభువు విధేయుడై ఒక యోధుడుగా కృష్ణదేవరాయలు నిర్వహించిన పాత్ర గురించి విపులంగా ఆ గ్రంథంలో రాశారాయ. ఆ నరసింహదేవరాయడి పెద్ద కుమారుడైన వీర నృసింహదేవరాయల అతడు
కృష్ణదేవరాయల చేతికి అప్పగించి ఈ కృష్ణరాజుని కూడా ఉంచుకొని నువ్వు సకల కార్యాలు నడిపించు, అలా అయితే నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పగా నరసింహదేవరాయ కొన్ని రోజులు కృష్ణరాయని దగ్గర ఉంచుకొని రాజ్య వ్యవహారాలు చేస్తూ వచ్చాడు. అలా ఉండగా వీర నరసింహరాయలు బాలుడవటం చేత వ్యవహార దక్షత తక్కువై ఉండటం చేత అతని తండ్రి రాజ్యకాలంలోనే పన్నిచ్చుతూ వచ్చిన రాజనీతులీతని పన్ను ఇవ్వటం మానేశారు. అప్పటిదాకా ఇచ్చిన పన్ను ఎగ్గొట్టి. అలా ఉండగా వీర నరసింహరాయుడు తన తమ్ముడైన కృష్ణరాయని పిలిచి ఇట్లా అన్నాడు, మన దేశంలో ఉండే రాజులు ఇదివరకు భృత్యులై ఉండి కప్పాలు కట్టుతున్నారు. ఇప్పుడు మనం పిల్లలం అవ్వటం చేత లక్ష్యం చేయక వీర నరసింహరాయుడు సూర్యుడని భయంలో పన్నిచ్చాం, కానీ ఈ పిల్లవాండ్రకు కూడా పన్నిస్తామా అని శఠించారు. కనుక సర్వసేనావృతులమై మనం ఒక్కడు శత్రువులను జయించడానికి వాళ్ళ దేశాలకి పోవాలి. కనుక ఈ రాజధానిని కనిపెట్టుకొని నువ్వు ఉండు, నేను వెళ్ళి శత్రువులను జయించి వస్తానని చెప్పారు. అప్పుడు రాయలు లేచి అంజలి బంధం చేసి, నేనుండగా మీరు దండయాత్రకు ఎందుకు వెళ్తాను? ఆలోచించండి. నేను పోయి శత్రువులందరినీ జయించి కప్పాలు కట్టించుకొని వస్తా అని వీర నరసింహదేవరాయు కృష్ణరాయునితో ఇలా, నువ్వు చిన్నవాడు నాయన, 16 సంవత్సరాలే నీకున్నాయి. అలాంటి నీవు యుద్ధానికి పోవటం మంచిది కాదు. నువ్వు కోటను కనిపెట్టి ఉండటం మంచిదని చెప్పగా కృష్ణదేవరాయలు అందుకు ఒప్పుకోకుండా తానే యుద్ధయాత్రకు బయలుదేరి. రాయల అన్నదమ్ముడు రామలక్ష్మణుల్లా ఇంత అనుబంధంగా ఉన్నారన్నదే గురదాడవారి నిరూపణ. విజయనగర సామ్రాజ్యంలో రాచరిక వ్యవస్థ భిన్నమై రాజును రాజ్యపాలనను నిర్ణయించే అంతర్మన్నీలనే హైకమాండ్ ఉన్న పటిష్టమైన పాలనా వ్యవస్థ ఉండేది. కుట్రలు కుతంత్రాలు కొరత లేనప్పటికీ రాజు కావటానికి ఎంపిక విధానం ఒకటి ఉండేది. దానికి రాజు బద్ధుడు కూడా. తిమ్మరుసు తల్లి లక్ష్మమ్మ నాదిండ్ల వారింటి తిమ్మరుసు జనడం. తిమ్మరుసు తల్లి లక్ష్మమ్మ నాదిండ్ల వారి ఆడబడు. చంద్రగిరిలో పుట్టాడనే మాత్రమే ఎక్కువ మంది అంటారు. రామరాజభూషణుడి రచనలుగా భావిస్తున్న 2 చాటు పద్యాలు తిమ్మరుసు తొలి జీవితం ఎంత దుర్భరమైందో తెలుసు. ఆచార్య కెఏ నీలకంఠ శాస్త్రి ఫర్దర్ సోర్సెస్ ఆఫ్ విజయనగర హిస్టరీ గ్రంథంలో కొన్ని వివరాలు. గుత్తి బొల్లెంబు కట్టి చంద్రగిరిలో గూడెత్ పెన్గొండలో హత్తి సత్రమునందు వేడి బడుదులాధీసు తాంబూలపు తిత్తుళ్ళు మోస్ పదస్థులైన ఘనులను దీవించేది అంటూ భట్టుమూర్తి తిమ్మరుసు మీద ఒక పద్యం అంతవరకు చెప్పగా వెంటనే తిమ్మరుసు మెడలో హారం తీసి ఆయన మెడలో వేశాడని, దీవించదని మత్తారాతి యజాతి నాగసుతన్ మంత్రీశ్వరం తిమ్మన అని పద్యాన్ని పూరించాడని ఈ చాటుకు చెబుతున్న కథ. ఈ పద్యాన్ని బట్టి తిమ్మరుసు తల్లి నాగమ్మ అని అర్థం. అయ్య వనిపించుకొంటివి నెయ్యంబున కృష్ణరాజ నృపు పొంగవువే, నయ్యా నీ సరి ఏరి తీయని విలుకాడవయ్య తిమ్మరుసయ్య అంటూ వెంటనే మరో పద్యం చెప్పి చాటుగుల్లో చరిత్ర చాటుమాటుగానే ఉంటుంది. దానిలోని విషయమే ప్రధాన. సాడువ తిమ్మరుసు గుత్తి నగరం విస్తళ్ళు కుట్టుకొని జీవించే కుటుంబంలో జన్మించాడు. తర్వాత విస్తళ్లతో పాటు భోజనం కూడా అందించే వృత్తిలో చంద్రగిరిలో ప్రారంభించాడు. తర్వాత పెనుగొండలు ధర్మసత్రం నిర్వహించాడు. నెమ్మదిగా కొన్ని సంస్థానాలు తాంబూల కరండవాహకుడుగా అడపంగారి ఉద్యోగం చేశాడు. వీర నరసింహరాయల దగ్గర నమ్మకమైన మంత్రిగా కుదిరాడు. రాయల వారిని రాజులు చేసి మహామంత్రి పదవి అధిరోహించి తిమ్మరకు సాటిగా గల మరో మంత్రి లేడని
రాయల వారితో అప్పాజీ అనిపించుకున్న. ఈ చాటు వినగానే మన పండిత్ భట్టుమూర్తిని తిమ్మరుసు ఎప్పుడో అవమానించి ఉంటాడని, ఆ కోపంతో ఆకులు కొట్టుకొని బతికిన దరిద్రుడనే అర్థంలో ఈ పద్యాన్ని మొదలెట్టాడని, తిమ్మరుసు మెళ్ళో నగతి ఇచ్చేసరికి మాట మార్చి పొగడుతూ ముగించాడని ఒక వక్ర భాష్యం కూడా ఉంది. అడియరామరాజు ఏలుబడి కాలంలో ఆనాటివాడు రామరాజు. ఆయన రామరాజభూషుడయ్యింది వసుచరిత్ర కావ్య రచన తరువాత. అప్పటికి తిమ్మరుసు జీవించి ఉండే అవకాశం లేదు. అరుసు తెలుగు పదం. వరి బియ్యాన్ని తెలుగులో అరిసి అంట. అరి అంటే పొట్టు తీసింది అనర్థం. వరి గింజలపైన ఊక, తవుడు, చిట్టు వగైరా తీసేయగా వచ్చిన తెల్ల బియ్యాన్ని అరిసి దానిలోంచి అరిసె, అరిచి పేర్లతో పిలిచేవాడు తిరుమల రామచంద్ర రాశారు. అరిసెతో చేసింది అరిసె. అది ద్రావిడ భాషాపదం. వరి అనేది ఆస్ట్రోనేషియన్ ముండా భాష పదం కావచ్చు. మైకేల్ విద్యల్ అది. వరిని ధాన్యం, ప్యాడీ అనే అర్థంలో వాడతాం. అరి అంటే మరాడించిన బియ్యమని. ఇవి తెలుగు పదాలు. వరి పంట మీద విధించే పన్నులు తెలుగులో కూడా అరి అంటారు. అలాగే పన్ను కట్టే రైతు అరికా. పన్ను అంటే అరి అని కట్టలేక వచ్చే ఏడాది కిస్తీలో కడతామని బతిమెల్లాడితే ప్రభుత్వం అంగీకరిస్తే అది అరువు అయ్యే. అరువు అంటే చేబదులు అనే అర్థంలో ఈ పదం స్థిరపడి అరిని భారీగా కట్టగలిగే భూ యజమాని అరుసు అంట. ఈ అరుసు తెలుగు పదమే అంటాడు పూర్ణచంద్ర. తిమ్మయ్య అనే అరుసుగారు అందువల్ల తిమ్మరుసయ్య అయ్యాడు. కనుక అచ్చమైన తెలుగు పేరున్నవాడు. తిరుపతి దేవస్థానం ఎపిగ్రాఫికల్ గ్లాసరీ అండ్ తిరుమల దేవస్థానం ఇన్స్క్రిప్షన్స్ గ్రంథంలో తిమ్మరుసు వివరాలు. వేమరసు కౌండిన్య గోత్ర, కొడుకు రాచిరాజ లేక రాచిరసు. ఆయన కొడుకులు ప్రధాని తిమ్మరుసు, భార్య కృష్ణమామ. రెండో కొడుకు గోవిందరాజులు కృష్ణామ. తర్వాత కృష్ణ తిమ్మరుసు తల్లి లక్ష్మమ్మ, కౌశిక గోత్ర. నాదెండ్ల తిమ్మయ్య భార్య, నాదెండ్ల తిమ్మరాజు చెల్లె. గోవిందరాజుకు కుమార్తె తిరుమలమ్మ. అలాగే తిరుమలమ్మకి నాదెండ్ల తిమ్మరాజు చెల్లెలు తిరుమలాంబ, కొండవీటి పాలకుడు నాదెండ్ల అప్పమంత్రి భార్య తిమ్మరుసు పెద్ద కూతురు. అలాగే రెండవ కుమార్తె కొండవీటి ఉపపాలకుడు, భర్త నాదెండ్ల గోప మంత్రి. అలాగే నాదెండ్ల అప్పమంత్రి, నాదెండ్ల గోప మంత్రి తిమ్మరుసు రెండవ కుమార్తె. ఈ వివరాల ప్రకారం తిమ్మరుసుకు మగపిల్లలు లేరు. ఇద్దరు ఆడకుమారు పిల్లలు. ఇద్దరిని నాదెండ్ల వారి ఇంట మేనరికం ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కొండవీడు దుర్గానికి ఉపపాలకుడుగా నియమితులయ్యారు. వీరనరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ ముగ్గురికి వరుసగా తిమ్మరుసు ప్రధానిగా ఉండి 1536 వరకు తన అఖండ మేధా సంపత్తితో రాజ్యాన్ని నడిపించారు. గజపతుల బీజాపూర్ సుల్తానుపై విజయనగరం ఆధిపత్యం సాగించటంలో తిమ్మరుసు పాత్ర గణనీయం. రాజ్యంలో సుస్థిరత, సుఖశాంతులు వెళ్ళి విరయటానికి తిమ్మరుసు ఆలోచనలు ముఖ్య భూమికను వహించాయి. కృష్ణదేవరాయలు తన కుమారుడి పట్టాభిషేకం చేశాక తాను మంత్రిగా, తిమ్మరుసు సచివుడుగా మంత్రిగా వ్యవహరించాడని చాగంటి శేషయ్య రాశారు. ఇలాంటి వ్యక్తి మీద శిశుహత్య ఆరోపణ చేసిన తిమ్మరుసు ఏ ప్రయోజనాన్ని ఆశించి అంతటి ఘాతికాన్ని వడగొట్టాడో నిరూపించాలి కదా.
మ్యూజిన్ కానీ అతను రాసిన కథలు కానీ నమ్మిన ఇతర పండితులుగా కారణాన్ని ఊహించే ప్రయత్నం మాత్రం చెయ్యి. రాజుల వారు బతికుండగానే జరిగిన హత్య కాబట్టి దీనివల్ల లాభం ఎవ్వరికీ ఉండదు. అంతటి దుస్సాహసానికి తలవడం అసాధ్యం రాయలు దుఃఖసాగరంలో మునిగితే రాజ్యాన్ని తేలిగ్గా గెలవచ్చని శత్రురాజులు భావించి ఉంటే ఉండొచ్చు. కానీ అంతటి తిరుగుబాట్లు చొరబాటు భారీ స్థాయిలో జరిగిన దాఖలాలు లేవు. నమ్మకమైన సాక్ష్యం దొరికేదాకా ఇది అబద్ధమే. కృష్ణరాయ మరణం బోరణ యాచక ప్రత భూరి విపద్దశనుందుతుండగా నారయశాలి వాగన శకాబ్దముల లద్రుజుగాబ్ది సోములం ధారణ సంవత్సరం నిదాఘదినంబుల జ్యేష్ఠ శుద్ధ షష్ఠీ రవివాసరంబుల నృసింహుని కృష్ణుడు చేర స్వర్గమందరి ద్వారకనున్న కృష్ణుడు అవతార సమాప్తమునందు కైవడి. ఇది కూడా చాటువే. దీన్ని బట్టి తారణ సంవత్సరంలో శానివాకన శకం 1437 జ్యేష్ఠ శుద్ధ షష్ఠి ఆదివారం రోజు కీర్తిశేషుడయ్యాడు రాయడు అని ఈ చాటు అంటారు. ద్వారకలోని కృష్ణుడిలాగా రాయల అవతార సమాప్తి కూడా జరిగిందని సాటుకు భావన. పంచాంగకర్తలు చెప్తున్నట్టు శాలివాహన శకానికి క్రీస్తు శకానికి 79 ఏళ్ల తేడా అనుకుంటే ఈ చాటుకు ప్రకారం రాయల వారి మరణం 2016లో జరిగి ఉండాలి. అప్పటికి ఆయన దిగ్విజయ యాత్రలో ఉన్నాడు కాబట్టి ఈ ఆధారపడిన తగినవి. కృష్ణరాయల అవసాన సమయంలో బోనపనాయకుడనే వ్యక్తి గంగోదకం పోశాడని మరో చాటు. ఆయనెవరో మహానుభావుడు చరిత్రకి. కర్ణాటక తుమ్కూరు జిల్లాలో కొన్నేహళ్ళి గ్రామం కృష్ణాలయం దొరికిన శాసనంగా రాయలవారు అక్టోబర్ 1529 మరణించినట్టు ఎపిగ్రఫీ సంస్థ సంచాలకు నిర్ధారించినట్లుగా 2021లో ఒక ప్రకటన వచ్చి నిజానికి 1529 అక్టోబర్ 21 అచ్యుతదేవరాజు 4వ తొడుగు రాజవంశీకుడుగా విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినట్టు కాళహస్తిలో దొరికిన శాసనం ఆధారంగా నిర్ధారిస్తారు. ఈ తుమ్కూరు శాసనం ప్రకారం రాయల్ అక్టోబర్ 17న మరణిస్తే 4 రోజుల తరువాత అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడై కానీ అంతకు మునిపే ఆయన శాసనాలు ఉండటం అబద్ధమా? శాసన పరిష్కర్తలు ఈ తిక్కమక్కని విప్పి చెప్పారు. ఎదురైన తన మదకరీంద్రము నిలిపి కేలూత యొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొని వేళ పొరమేగ పల్లకి తన కేలబట్టి కోకట గ్రామాజ్జనేకాగ్రహారంబులు అడిగిన సీమలందునిచ్చి బిరుదైన కవికంన పెండేరమునకు ఈవ తగుద తాని పాదమునందుడి ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవిందయని నన్ను పిలిచినట్టి కృష్ణరాయలతో దివి కేగలేక బతికియున్నాడ జీవక్షవంబ నగుచు. రాయల వారి మరణానికి తన సంతాపాన్ని ప్రకటిస్తూ పెద్దన వ్రాసిన సంతాప ఎలిజి కవి. దారిలో ఎక్కడైనా కనిపిస్తే తన భద్రగజాన్ని దయచేయి అందించి ఏనుగు అంబారి ఎక్కించుకునేవాడని మనుచరిత్ర కృతిని అందుకునే వేళ పల్లకిని భుజాన పట్టి తనను పురవీధుల్లో ఊరేగించాడు. అనేక అగ్రహారాలు ఇచ్చి గౌరవించాడని గండ పెండేరానికి నువ్వే తగిన వాడివని తన పాదానికి తొడిగాడని ఆంధ్ర కవితా పితామహ అంటూ గౌరవించాడని అలాంటి వ్యక్తితో దివికి వెళ్ళలేక జీవోత్సవంగా బతికి ఉన్నానంటూ విలపించాడు పెద్దనామచ్చి.
మేక కళ్ళ కథ నిజమా, నిప్పులేందే పొగర అనే నమ్మకం కొట్టి పారేయదగింది కూడా తొడువ వంశం పాలకుల్లో తొడువ నరసనాయక్ 1491-15-3 దాకా పాలించే రాజ్యాన్ని పెద్ద కొడుకు వీర నరసింహరాయలకు అప్పగించి రాజ్యంతో పాటు మిగిలిన 2 కొడుకుల బాధ్యత అప్పగించి వీర నరసింహరాయలు 6 ఏళ్లే పాలించి 1915-9లో మరణశయ్య ఎక్కారు. కారణాలు తెలియదు. ఆ సమయంలో పసివాడైన తన కొడుక్కి రాజ్యం అప్పగించాలని కోరిక అతనికి కలిగి ఉంటుంది. కానీ కృష్ణరాయలు తన హక్కులతో రాజ్యాధి కోసం గట్టిగానే వాదన వినిపించి ఉంటారు. పాలనానుభవం, రాజ్యాన్ని రక్షించగల ధీరత, నిర్ణయాలు తీసుకోగలిగిన పరిజ్ఞానం తనకు ఉన్నాయని రాయలు గట్టిగానే నిలబడి కోపతాపాలు, ఆవేశకావాసాలు, కుట్రలు, హత్యాయత్నాలు దారి తీసి ఉండొచ్చు కూడా. 1509లో వీర నరసింహరాయలు మరణించాక అనేక ప్రతిఘటనలు ఎదుర్కొని కృష్ణరాయలు రాజయ్యారు. అందుకు తిమ్మరుసు సహకారం ఉందని న్యూనిజ్ రాయటంలో అతిశయోక్తి లేదు. రాయల వారిని చంపినట్టు రుజువుగా మేక కళ్ళు తెచ్చి చూపించాడన్న కథలో కొంత నిజం కూడా ఉండే అవకాశం. పాలించినంత కాలం తన సోదరుని కన్నబిడ్డలా చూసుకున్న వీర నరసింహరాయలు ఆఖరి రోజులు వెదక బుద్ధులు పుట్టడమే ఆశ్చర్యం. రాయలు తిరుగుబాటు ప్రకటించిన లేదా రాయల వారి మద్దతుదారులు వ్యతిరేకంగా నిలబడిన తాను అణచగలిగ పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్యాన్ని రక్షించగలిగిన శక్తి రాయల వారికే. రాజుకు వారసుడు రాజు కొడుకే అని నమ్మినవారు కృష్ణదేవరాయల్ని వ్యతిరేకించి ఉండొచ్చు. వారందరినీ సమాధానపరచడానికి రాయలు అధికారానికి వచ్చిన కొత్తల్లో కొంత కష్టపడి ఉండదు. తన అవసాన దశలో తన 7 ఏళ్ల కొడుకు రాజ్యాధికారాన్ని ఇచ్చేయడం ఎవరూ మాట్లాడకపోవటం అందుకే. ఈ కుమారుడు మరణించాక తన తమ్ముడు అచ్యుతదేవరాయలకు రాజ్యాన్ని అప్పగి రాజధర్మాన్ని పాటించాడు కృష్ణరావు. ఒకవేళ రాయలవారి కొడుకు మరణ వృత్తాంతం అబద్ధం అయినట్లయి రాయల మరణం తర్వాత 3 రోజుల శౌచం అవగానే అంతర్మన్నీలు అచ్యుతరాయల పేరు ప్రతిపాదించి కూడా ఉండదు. తిరుమలలో తిమ్మరసయ్య జీవి. తిమ్మరుసు సంస్కృత భాషలో పండిత్, సంస్కృతంలో కవితలల్ల కలవ. స్వయంగా సహృదయ చూడామణి అనే గ్రంథం సంస్కృత భాషలో రాశారు. అగస్త్య విద్యానాథుడు రాసిన బాలభారతం కావ్యాన్ని మనోహరి అనే సంస్కృత వ్యాఖ్య తిమ్మరుసు రాశారు. ఆయన ఎంతటి మేధావు, అంతటి యోధు. కొండవీడు పైన దాడికి సైన్యానికి నాయకత్వం వహించి సునాయాసం కోట స్వాధీనం చేసు. అందుకే మంగళగిరిలో వేయించిన జయస్తంభ శాసనాలు ప్రతాపరుద్రుడు హంసల్లాంటి యోధుని కాపలా పెట్టాడని వ్రాస. పిట్టల్ని కొట్టినట్టు కొట్టాడని తాత్పర్యం. నిస్సందేహంగా తిమ్మరుసయ్య 1537 దాకా జీవించారు. రాయలవారు మరణించాక 6 ఏళ్ళు తిరుమలలోనే ఉంది. ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి తిరుమల విశ్రాంత జీవితం గడిపినట్టు టీటీడీ శాసనాలు చెప్తున్నాయి. స్వామికి దానాదులు చేసినప్పుడు ప్రసాదాలు కొంత భాగం వారికి ఇచ్చేట్టు ఏర్పాటు చేసు. తిమ్మరుసు అతని తమ్ముడు సాళువ గోవిందు తన జీవికకు ప్రధాన భాగం సాలినంత ఉంచుకొని మిగిలినది రామానుజ కూటానికి అందజేశారు. తిరుపతి దేవస్థానం గ్రంథంలో తిమ్మరుసు చివరి రోజులకు సంబంధించిన వివరాలు కొన్ని. ప్రధాన సాళువ తిమ్మరుసుగా ప్రధాని సాల్వ తిమ్మరుసుగా ప్రసిద్ధి పొందిన తిమ్మరుసు కౌండిన్య గోత్రానికి చెందిన రాచిరాజు లేదా రాచరసు కుమార్. తిరుమలలో
శ్రీవారికి ప్రతిరోజు సమర్పించే ప్రసాదములు తన భాగస్వామ్యంలో కొంత భాగాన్ని అన్నమాచార్యులు, పెద్ద కొడుకు తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు విక్రయిస్తూ ఒక విక్రయ పత్రాన్ని నమోదు చేశారు. మరొక విక్రయ పత్రంలో తిరుమల తిరుపతి దేవాలయాలలోని ప్రసాదాలలో తన భాగస్వామ్యంలోంచి కొంత భాగా 3200 పణాలు సాడువ తిమ్మరుసు ఆయన సోదరు గోవిందరసు ఇద్దరూ కలిసి తాళ్లపాక పెద తిరుమలయ్య గారికి విక్రయించినట్టుగా నమోదు చెయ్యకు 1536 డిసెంబర్ 2020 తిరుమలై మరియు తిరుపతిలోని దేవాలయాల్లో ప్రసాదాలు భాగస్వామ్యంలో కొంత భాగా 1900 పణాలు విక్రయించినట్లు మరో విక్రయ శాస్త్రంలో పత్రంలో ఈ విక్రయ పత్రాలని స్వామి సన్నిధిలోనే వ్రాసినట్టు తిరుమల శాసన పరిశోధన గ్రంథాల్లో తిమ్మరసయ్య విశ్రాంత జీవితంలో సాధు జీవితం గడిపారు. అది పేదరికంతో బాధపడ్డ జీవితమేం కాదు. తిమ్మరుసు కళ్ళు పీకించడం, జైలు శిక్ష వేయటం ఇవన్నీ కట్టు కథలే. ఈ ప్రసాదాల కయ విశాసనాలు చెబుతున్నారు. కటకంపై దాడికి తిమ్మరుసు సమ్మతించలేదని ఆవేశంలో సొంత నిర్ణయం తీసుకొని రాయలు దండి వెళ్ళాడని ఒక అభిప్రాయం. కటకాన్ని వదిలేసి ప్రతాపరుద్రుడు ప్రాణ భయంతో పారిపోయాడని తిమ్మరుసు హితవుతో రాయలు అతని సౌగౌరవంగా వెనక్కి రప్పించి అతని రాజ్యాన్ని అతడికి అప్పగించాడని, ఇద్దరూ ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నందుకు క్షమాపణ చెప్పుకున్నది అని ప్రతాపరుద్రుడు గౌరవపూర్వకంగా తన కుమార్తె రాయలకిచ్చి వివాహం చేశాడని ఇంకో కథనము. కాదంటే కటకం దాకా మనదేరా అనే విజయనగర ప్రజల కోరిక నెరవేరు. రాయలవారి పగతల ఆయనకొక రాణి అదనంగా దొరికి మరొక హిందూ రాజ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత గుర్తు చేసి గజపతుల అధికారాన్ని పునరుద్ధరించడంలో తిమ్మరుసు యొక్క దూరదృష్టి ఒక రాజు ఎలా ఉండాలో కృష్ణరాయలు అనేక సందర్భాలు తనను తాను నిరూపించు ఒక మంత్రి ఎంత దూరదృష్టి ధర్మ భావన రాజ్య సంరక్షణ చెయ్యాలో చెయ్యగలడు. తిమ్మరుసు మంత్రి రుజువు చేస్తూ తమ అవతార ప్రయోజన 100 పాళ్ళు నెరవేర్చి తెలుగు మూర్తులు కృష్ణదేవరాయలు అప్పాలు తెలుగు జాతి ఆ ఇద్దరికి ఎంతైనా రుణపడి పెనుగొండలో తిమ్మరుసు యొక్క సమాధిని జీర్ణ ఉద్ధరణ చేస్తున్న ఫోటో రేపు విజయనగర సామ్రాజ్య అవశేషం ఆనెగుంది అనే దాని గురించి తెలుసు.